పాకిస్తాన్ను భారత్ చావుదెబ్బ కొట్టింది. పాక్ డ్రోన్ దాడులకు ప్రతీకారంగా భారత్ దాడి చేసింది. ఎయిర్ టు సర్ప్రైజ్ మిసైల్స్తో 5 నగరాలపై ఇండియా విరుచుకుపడింది. లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండిపై అటాక్ చేసింది. రావల్పిండిలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్పై మిసైల్ దాడి చేసింది. 3 ఎయిర్ బేస్లపై దాడి జరిగినట్టుగా పాకిస్తాన్ ప్రకటించింది. రావల్పిండిలో వరుసగా 3 చోట్ల భారత్ దాడికి దిగింది. దీంతో పాకిస్తాన్ అన్ని విమానాలు రద్దు చేసింది. ఆపరేషన్ సింధూర్ 2.0 కొనసాగుతోంది. పాక్ క్షిపణులతో భారత్ పాక్పై దాడి చేసింది. పాక్ పట్టణాలు భారత్ టార్గెట్ చేసింది. పెషావర్, నెరోవల్, షేక్పురాపై అటాక్ చేసింది. పాక్ పట్టణాలు పేలులతో దద్దరిల్లిపోతున్నాయి. రావల్పిండిలో 3 చోట్ల భారీ పేలులు జరిగాయి. ఇస్లామాబాద్లో భారీ పేలుల శబ్దాలు వినిపించాయి. పంజాబ్ ఎయిర్వేస్, మురీద్, రఫీకి, నూర్ ఖాన్ ఎయిర్ బేస్లపై దాడులు జరిగాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎయిర్ స్పేస్లు క్లోజ్ అవ్వనున్నాయి. పాకిస్తాన్ను భారత్ చావుదెబ్బ కొట్టింది. పాక్ డ్రోన్ దాడులకు ప్రతీకారంగా భారత్ దాడి చేసింది. ఎయిర్ టు సర్ప్రైజ్ మిసైల్స్తో 5 నగరాలపై ఇండియా విరుచుకుపడింది. లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండిపై అటాక్ చేసింది. రావల్పిండిలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్పై మిసైల్ దాడి చేసింది. 3 ఎయిర్ బేస్లపై దాడి జరిగినట్టుగా పాకిస్తాన్ ప్రకటించింది. రావల్పిండిలో వరుసగా 3 చోట్ల భారత్ దాడికి దిగింది. దీంతో పాకిస్తాన్ అన్ని విమానాలు రద్దు చేసింది. తాజా సమాచారం ఇచ్చేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ రాజేంద్ర. సో చూస్తున్నాం, రెండో రోజు కూడా పాక్ ఏ స్థాయిలో మన మీద కుట్ర కుయుక్తులు పన్నిందో, ఏ స్థాయిలో విఫలయత్నం అయిందో చూస్తున్నాను. చావు దెబ్బతిన్నా పాకిస్తాన్కి ఇంకా బుద్ధి రావట్లేదు. ప్రస్తుతం ఎలా ఉంది సిచ్యువేషన్, ఎలా ఉంది? ఎంతసేపట్లో ఆల్రెడీ మన రక్షణ శాఖ కూడా కాసేపట్లో సమావేశం అంటారు. ఏ టైంకి సమావేశం నిర్వహించే అవకాశం ఉంది? ఇంకా పాకిస్తాన్ బుద్ధి మారలేదని చెప్పవచ్చు. ఒకవైపు మీకు తెలుస్తున్నా కానీ ఉగ్రదాడిపై భారత్ మెరుపుదాడులు చేసినా కానీ వారిలో మార్పు రాలేదు. ఇప్పటికే నిన్న ఫిరోజ్పూర్ లో డ్రోన్లతో భారత్ పై దాడులకు తెగబడింది. ఈ నేపథ్యంలో ప్రతిసారికి భారత్ కూడా కూలిపోవడంతో పాకిస్తాన్ లోని కీలక పట్టణాలపై భారత్ టార్గెట్ గా నిన్న దాడులు చేసిన మనం చెప్పవచ్చు. ఈ ఆపరేషన్ సింధూర్ 2.0లో వారికి గట్టి బుద్ధి చెప్పేందుకు భారత్ నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలోనే డ్రోన్లతో ఏదైతే మన దేశం మీద దాడులకు పాల్పడుతుందో వారికి తగిన రీతిలోనే జవాబు చెప్తుంది. పాక్ పై క్షిపణులతో నిన్న భారత్ భీకరంగా వారిని మట్టుబెట్టే ప్రయత్నాలు చేసింది. పాకిస్తాన్ లో ప్రధాన పట్టణం టార్గెట్ గానే నిన్న భారత్ దాడులు చేస్తామని చెప్పవచ్చు. దీంట్లో ప్రధానంగా లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్లపై భారత్ అటాక్ చేసింది. దాంతో పాటు పెషావర్, నరోవాల్, షేక్పురాపై కూడా అటాక్ చేసింది. అంటే మొత్తం కూడా ఆ దేశంలో ఉన్న కీలక పట్టణాల టార్గెట్ గా ఈ దాడులు కొనసాగించడం మనకు తెలుస్తుంది. రావల్పిండిలో 3 చోట్ల భారీగా పేలులు జరిపింది. అదేవిధంగా ఇస్లామాబాద్ లోను కూడా భారీ పేలుల శబ్దాలు ఉన్నాయి. వీటితో పాటు మురీద్, రఫీ, నూర్ ఖాన్ ఎయిర్ బేస్లపై దాడులు చేసే నేపథ్యంలో కీలక స్థావరాలకి టార్గెట్ గా వ్యూహాత్మకంగా మనం దాడులు చేసినట్టు మనం చెప్పవచ్చు. అయితే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై జరిగే దాడిని ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వం ధృవీకరించింది. దీంతో వారు కూడా అన్ని ఎయిర్ స్పేస్ మూసివేసి చెప్పిగా ప్రకటించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పాక్ లోని ప్రధాన ఎయిర్ స్పేస్ మొత్తం కూడా మూసివేయాలని వారికి ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఏదైతే కవింపు చర్యలకు పాకిస్తాన్ పాల్పడుతుందో దానికి గట్టి బుద్ధిగానే మనం కూడా
ఆ, దా- మనం కూడా అటాక్ చేస్తున్నాం. అయితే మన ప్రధాన టార్గెట్ ఉగ్రముఖులపై దాడి అని చెప్పినా కానీ పాకిస్తాన్ బార్డర్లో ఉన్న మన దేశ బార్డర్లో ఉన్న గ్రామాలు టార్గెట్ గానే డ్రోన్లతో దాడి చేసినందుకే గట్టి బుద్ధి చెప్పే ప్రయత్నంలోనే భారత్ ఆపరేషన్ సింధూర్ను కొనసాగిస్తుందని కూడా మనం చెప్పవచ్చు సతీష్.